ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ నివాస సమీపంలోని భారతమాత విగ్రహం తొలగింపు, అధికారుల తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం. ఆర్థిక నేరాల పార్టీ తెలుగుదేశం పార్టీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆరోపణ. విజయనగరంలో మహిళలపై పెట్రోల్ దాడి, విశాఖ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ. మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం. గ్రేటర్ హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం, పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆర్థిక నేరాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవకుండా అగ్రిగోల్డ్ డైరెక్టర్లు యాజమాన్యానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాసటగా నిలిచి బాధితులకు అన్యాయం చేశారని విమర్శించారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన మాటలను అమలు చేసే విధంగా బాధితులకు న్యాయం చేశారని అన్నారు. అగ్రిగోల్డ్ సంస్థని మోతేయడం జరిగింది. సుమారు 32 లక్షల మంది అగ్రిగోల్డ్లో అప్పుడు 10,000, 20,000, లక్షలు ఎంతోమంది ఒక ఆశతో రిటైర్మెంట్ ఏజ్లో ఎంతో కొంత డబ్బు పట్టిన డబ్బు దాంట్లో పెడితే పిల్లల పెళ్ళిళ్ళకి పనిచేస్తుంది, పిల్లల చదువులు పనిచేస్తుంది అని చెప్పేసి 32 లక్షల కుటుంబాలు, 6,800 కోట్ల రూపాయలు. మరి అలాంటిది బోర్డు చెప్పేస్తే చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు 2014. ఈ అగ్రికల్చర్ సంస్థ కూడా కనీసం పర్మిషన్స్ కూడా అథారిటేటివ్ పర్మిషన్స్ లేకుండా కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్థాపించడం జరిగింది. అదే ప్రభుత్వం ఉండేటప్పుడు వెరీ క్యాలిక్యులేటెడ్ ఆర్థిక నేరం అన్నమాట. ఇది క్యాలిక్యులేటెడ్ ఆర్థిక నేరం. క్విట్ ప్రోకో కూడా జరిగింది. సో నువ్వేమో షట్టర్లు దించే మాకు ఎంత ఇస్తావు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. సిగ్గుండద్దండి, నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడికి 300 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రభుత్వ హత్యలు కాదండి. ఆ రోజు జరిగిన 2014 అంటే అప్పుడే ఫ్రెష్గా నువ్వు సీఎం అయ్యే మాట. డిసెంబర్లో జరిగింది. 5 సంవత్సరాలు నీకు పరిపాలన చేతిలో ఇచ్చారు. ఇంతమంది 32 లక్షల మందికి అనగానే సబ్ జ్యుడిషియరీ మ్యాటరు, కోర్టులో ఉంది మ్యాటరు, అగ్రిగోల్డ్ విషయం నేనేం చేయలేనని చెప్పేసి చేతిలో తీసిన దద్దామని నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కూడా కోర్టులో ఉంది కదండి, ఇది ఇప్పుడు కూడా సబ్ జ్యుడిషియరీ మ్యాటర్ కదండి. మరి కోర్టులో సంప్రదింపులు చేసుకునే కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. ఏ మాట ఇచ్చారు? అగ్రిగోల్డ్ బాధితుల బాసటగా ఒక సంస్థని ఏర్పాటు చేశారు. దాన్ని లేల అప్పిరెడ్డి గారి నేతృత్వంలోనేమో ఇప్పుడు ఎమ్మెల్సీ అతను, మా పీతల వాసు గారేమో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కన్వీనర్గా చేస్తూ ఉన్నారన్నమాట. వారి ఆధ్వర్యంలోనేమో అనేక మంది బాధితుల్ని 10,000 లోపు వాళ్ళు, 20,000 లోపు వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకేమో మొదటి బడ్జెట్ సెషన్లోనే 300 కోట్ల రూపాయలేమో దానికి బడ్జెట్ కేటాయించి సుమారు ఒక 4 లక్షల మందికి 10,000 రూపాయలు లోపు బ్యాంక్ అకౌంట్ల ద్వారా వారికి జమ చేయడం జరిగింది.
సో ఇక విజయనగరంలో పెట్రోల్ దాడిలో గాయాల పాలై విశాఖలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పద్మ పరామర్శించారు. సామాజిక మాధ్యమాల పట్ల నేటి తరం యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్రోల్ దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ బాధిత మహిళను పరామర్శించారని, మహిళలపై దాడులు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. Excuse me, brother, please ring. మాట్లాడకండి. పెట్రోల్ దాడికి గురైనటువంటి ఇప్పుడు ఇక్కడ వైజాగ్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి విజయనగరానికి సంబంధించినటువంటి యువతిని ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే ఆ రోజు ఘటన జరిగిన వెంటనే స్పందించి మరి డిప్యూటీ సీఎం గారిని, పుష్పశ్రీవాణి గారిని, అదేవిధంగా మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారిని కూడా వెంటనే పరామర్శకి ఆ రోజు పంపించడం జరిగింది. అదేవిధంగా అధికారులతోటి కూడా సమీక్ష చేసి ఈ కేసు విషయంలో సీఎం గారు చాలా సీరియస్గా స్పందించారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పాపని, అమ్మాయిని చూసినప్పుడు చాలా బాధ కలిగింది. వైద్యులు కూడా చాలా శ్రద్ధగా చికిత్స చేస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ కూడా ఏదైతే కాలిన గాయాలకు సంబంధించి కూడా దాదాపు చికిత్స కొన్ని గంటల పాటు శ్రమించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. 30% బర్న్ అయ్యిందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్. ఆ అమ్మాయి కూడా చాలా ఆత్మస్థైర్యంతో ఉంది, మనోనిబ్బరంతో ఉంది. అదే సందర్భంలో అతనికి కఠినమైనటువంటి శిక్ష పడాలి అని ఆ యువతి కోరుకుంటోంది. అతన్ని ఎంకరేజ్. ఇక తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో ఉన్న భారతమాత విగ్రహాన్ని అధికారులు తొలగించారు. అర్ధరాత్రి క్రేన్ సాయంతో ఈ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. సీఎం ఇంటికి భద్రత పేరుతో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విగ్రహం తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉండేది. భారతమాత విగ్రహం తొలగింపుతో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తొలగించారని కూడా వార్తలు వస్తున్నాయి. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక టీడీపీ
పోలిట్ బ్యూరో సభ్యురాలు, అరకు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనునిత్యం ఎక్కడో ఒక చోట మహిళల పట్ల అత్యాచారాలు, హత్యలు, వేధింపులు జరుగుతున్నాయని, ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి పట్ల చర్యలు అంతంత మాత్రమే అని ఆమె మండిపడ్డారు. అరకులోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తీసుకువచ్చిందని, కానీ దానికి కేంద్రం ఆమోదం తెలపటం లేదంటుందని విమర్శించారు. చట్టమే లేని చట్టాన్ని చూపించి చట్టమంటున్నారని మండిపడ్డారు. అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తన పరాభేదం లేకుండా వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కఠినమైన చట్టాలు తీసుకురావాలని, కోర్టుల్లో నిందితుల తరపున ఏ న్యాయవాది కూడా వాదించకుండా చూడాలని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేసుల్లో ఆలస్యం కాకుండా వెంటనే శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి రోజు రోజుకి మరీ చాలా దారుణంగా, చాలా అన్యాయంగా జరుగుతుంది. రోజు ఒకరో ఇద్దరు మన రాష్ట్రంలో అమ్మాయిల్ని అత్యాచారం చేయటము, లేకపోతే చంపేయడము, లేకపోతే హెరాస్మెంట్, ఏదో ఒక విధంగా అమ్మాయిలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దిశ చట్టం ఉంది అంటుంది. కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలపలేదు అంటుంది. అంటే చట్టమే లేని ఒక చట్టాన్ని చూపించి చట్టం ఉంది అంటున్నారు. అసలు ఆ చట్టం ఉంది లేదు అన్నది పక్కన పెడితే, అసలు ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద చంపేస్తూ, హెరాస్ చేస్తూ, మానభంగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అసలు ఏ శిక్ష విధిస్తున్నారు? అసలు ఒక్కసారైనా ఎవరైనా ఆడపిల్లల్ని ముట్టుకుంటే ఇంత కఠినమైన శిక్ష ఉంటుంది అని తెలిస్తే, బయటకు వస్తే ఖచ్చితంగా భయపడతారు. కానీ ఏం చేసినా పర్వాలేదు, జైలుకి వెళ్తాం, బయటకు వచ్చేస్తాం, శిక్షలు తక్కువ అనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మైండ్ సెట్ వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, బయటికి అమ్మాయిలు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడి వణుకుతున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే నడి రోడ్డు మీద అమ్మాయిని పెట్రోల్ పోసి ముట్టించేయటం, నడి రోడ్డు మీద అమ్మాయిల్ని కత్తులతో పొడి చేయటం, నడి రోడ్డు మీద అమ్మాయిల మీద యాసిడ్లు పోసేయటం, నడి రోడ్డు మీద అమ్మాయిల్ని ఇంటికెళ్ళి పాడు చేసి చంపేయటం. అసలు మనం ఏ కాలంలో ఉన్నాము, అసలు మనందరం మనుషులమేనా అనే పరిస్థితి ఈరోజు తీసుకొస్తుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పిన ఎమ్మెల్యే ఒకరు. అసలు ఆడపిల్లల్ని ఆడపిల్లలాగే గుర్తించకుండా చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, మహిళల మీద అసలు కొంచెం కూడా గౌరవం లేని వాళ్ళు మరికొంతమంది ఈ విధంగా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి హైవేపై శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ధాన్యం లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆగి ఉన్నది, టైర్ పగిలిపోయిందని చెప్పి ఆగినట్టుంది. డ్రైవర్ వచ్చి ఫోర్స్ డ్రైవర్ అనుకున్నాం కదా, విండో పగిలితే అటు నుంచి ఇద్దరు చనిపోయినట్టున్నారు. ముగ్గురు అయితే అంబులెన్స్ తీసుకెళ్ళి సీరియస్ ఉంటారు. ఒక 10 మంది దాకా ఉంటారు. వాళ్ళని కూడా ఒక అంబులెన్స్ తీసుకెళ్ళి ప్రాంతంలో ఒంగోలు నుంచి వస్తున్నారు శ్రీకృష్ణ ట్రావెల్స్. ఇది కూడా అడ్డంకి నాగపల్లి హైవే మీద ఇరువురు చౌరస్తా దాటిన తర్వాత ఆగులు లారీకి వెనక నుంచి గుద్దుకోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది. సుమారు ఒక 10 మందికి చిన్న గాయాలు జరిగింది. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది. ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడ, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్ లో వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వరద పొంగి పొర్లింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు
చేరింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కైలాస రథం నడిపే డ్రైవర్గా మారారు. ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు కైలాస రథం నడిపే డ్రైవర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో శ్మశాన వాటికకు కైలాస రథం నడిపేందుకు వేరే డ్రైవర్స్ ఎవరు ముందుకు రాలేదు. కైలాస రథం సేవలకు ఆటంకం కలగకూడదని డ్రైవర్లలో స్ఫూర్తి నింపటానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వయంగా కైలాస రథంలో చనిపోయిన వ్యక్తిని శ్మశాన వాటిక తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మల మాట్లాడుతూ సాటి మనిషిని ఆదుకోవటం సాయం, చనిపోయిన వ్యక్తికి సేవ చేయటం మానవ ధర్మమని తెలిపారు. గత 5-6 సంవత్సరాలుగా ఈ పాలకొల్లులో ఎవరు చనిపోయినా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే కైలాస రథంతో ఆ చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర నుండి శ్మశానం వాటికి వరకు కూడా ఉచితంగా మరి తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో కైలాస రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ కైలాస రథం ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి నాగేశ్వర ఎవరైతే ఉన్నారో కొద్దిగా కోవిడ్ లక్షణాలు కనపడడంతో ఈరోజు టెస్ట్కి పంపించి ఆల్టర్నేటివ్గా వేరే డ్రైవర్ని ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా ఆ శ్మశాన వాటికి వెళ్ళాలి, ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లాలి అంటే ఎవరు డ్రైవర్ కూడా ముందుకు రాకపోతే నేనే ఈరోజు స్వయంగా డ్రైవ్ చేసుకుని ఆ చనిపోయిన వ్యక్తిని ఈ యొక్క బరియల్ గ్రౌండ్కి తీసుకురావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో నేను భాగస్వాములైన ఒక తృప్తి ఈరోజు నాకు కలిగింది. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనం కూడా స్పందించి ఆదుకోవడం అనేది మానవ ధర్మం అని నా ఉద్దేశం. ఇక అంబర్పేట మూసి పరివాహక ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయాలని టీటీడీపీ అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న జి కిషన్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పందించి రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయాలని కోరారు. వర్షాకాలంలో మూసి పరివాహక ప్రాంతాల జలమయం అయ్యే అవకాశాలున్నాయని, గత సంవత్సరం ఈ ప్రాంతం నీట మునిగినట్టు ఈ సంవత్సరం కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, గతంలో హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ బిల్డర్ ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ అంబర్పేట నియోజకవర్గం, హైదరాబాద్ జిల్లా. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అంబర్పేట మొత్తం కూడా అతలాకుతలమైంది. ఎందరో వచ్చిండ్రు నాయకులు, మేయర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతోమంది వచ్చి వచ్చే సంవత్సరం వర్షాకాలంలోగా మీకు ఇది కట్టిస్తాము, రిటైనింగ్ వాల్ కట్టిస్తాము, మీ జీవన స్రవంతిని మారుస్తాము, ఇంకేదో కొత్త కొత్త ఆశలు రేపి వెళ్ళిపోయారు. అయ్యా, ఇప్పుడున్న ప్రభుత్వాలన్నిటి కూడా చెప్తున్నాను, మళ్ళీ వర్షాకాలం మొదలైంది. వర్షాలు చూస్తే భీకరంగా కురుస్తున్నాయి. అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురై ఏం చేయాలో తెలియని పరిస్థితులలో మాలాంటి నాయకుల దగ్గరికి వచ్చి వారి యొక్క బాధను విన్నవించుకుంటున్నారు. ఈ యొక్క గోడును ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, అలాగే మన దగ్గర గతంలో 3 పర్యాయాలుగా మన అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన మన నగరానికి రావడం జరిగింది. అయ్యా, మీకు కూడా నేను అప్పీల్ చేసుకోవడం ఏంటంటే, మీరిచ్చిన వాగ్దానం ప్రకారము
అంబర్పేట్ నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ కట్టిస్తే చాలా బాగుంటుంది. అప్పుడంటే మీరు ఎమ్మెల్యేగా మీరు చేయలేకపోయారు, కానీ ఇప్పుడు మీరు కేంద్ర మంత్రి కాబట్టి దయచేసి మీరు మీ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మీకు ఒక విన్నపం ఏంటంటే, మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత మీ పైన మాకు చాలా ఆశలు ఉన్నాయి. దయచేసి మీరు అంబర్పేట్ నియోజకవర్గాన్ని, మీరు ఎప్పుడు అంటుంటారు కదా అంబర్పేట్ నియోజకవర్గాలకు మీరు చాలా రుణపడి ఉన్నారని చెప్తున్నారు. దయచేసి ఈ వర్షాకాలాన్ని దాటేసి మీరు ఆ రిటైనింగ్ వాల్ గురించి ఆలోచన చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, మిగతా ఉన్న నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా మన నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల ఎంపీపీ వ్యాళ్ల అనసూయ రామరెడ్డి అన్నారు. మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటన్నిటినీ ప్రజలకు చేరేలా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అధికారుల గైర్హాజరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులకు రిపోర్ట్ చేయనున్నట్లు ఎంపీపీ, ఎంపీడీఓ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశాలకు హాజరైనప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీపీ అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వెంకట చైతన్య, వైస్ ఎంపీపీ ఎర్రస్వామి, మండల తహసీల్దార్ సదానందం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలకి పుట్టిండు. బై ఎలక్షన్ల కోసం ఆయన మొత్తం ఎలక్షన్లు ఎప్పుడు మీరు చూసినట్టు గతంలో కరీంనగర్లో కూడా 3-4 సార్లు మాట్లాడితే బై ఎలక్షన్లు అంటారు, నీకు గెలుస్తా చూడంటారు. ఆ పుణ్యం ఎవరిదా అంటే తెలంగాణ ఇవాళ ఏదైతే సోనియమ్మ గాంధీ మనకు తెలంగాణ ఇచ్చిందో, ఆ తెలంగాణ ఇచ్చింది మనమైతే ఇవాళ అనుభవిస్తాడు. బంగారు తెలంగాణ అని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. సరే, మనం ఇచ్చినందుకు కష్టం వచ్చినా పర్లేదు, కానీ నీతి నిజాయితీ లేనటువంటి కేసీఆర్ దొరికిన మనకు ఇవాళ బంగారు తెలంగాణ అని, ఆ బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబానికి పరిమితం చేసుకున్నారు. మనకు మాత్రం బానిస తెలంగాణను చూపెడతా ఉన్నాడు. ఇవాళ హుజరాబాద్ లోపల దళితుల ఓట్లను దొబ్బాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మొన్న 500 కోట్లు రిలీజ్ చేసిండు. ఈ రోజు 500 కోట్లు రిలీజ్ చేసిండు, 1000 కోట్లు. అయితే అక్కడ ఎటు తిరిగి గెలవాలనే ప్రయత్నంలో చేస్తా ఉన్నారు. మనం చెప్పినాం, మేము ఈ ఎలక్షన్లు కోరుకునే కాదు. ఇవాళ ఈటల రాజేందర్ కూడా తక్కువ కాదు, ఇద్దరిద్దరే మంచి ఉన్నంత సేపు దొబ్బీరు, పైసలు అన్ని బాగానే ఉన్నాయి. మనస్పర్ధలు రాగానే వచ్చిర్రు, బయటకు వచ్చి ఇద్దరు కలిసి డ్రామా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు తోడు దొంగలేవాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బహుజనుల కోసం కానీ, దళితుల కోసం కానీ, గిరిజనుల కోసం కానీ, ఆదివాసుల కోసం కానీ ప్రార్థన చేస్తూ ఉంది. ఇలా ఒక్కడే చెప్తా ఉన్నాను, ఎక్కువ చెప్పకుండా మీకు. కేసీఆర్ నేను అబద్ధం ఆడితే నా తలకాయ అంటాడు. ఆయన నిజంగా పుట్టిందే అబద్ధాలతో పుట్టింది, అబద్ధం పుట్టినాకనే ఆయన పుట్టాడు. రోజు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఆయనకి ఎన్ని తలకాయలు ఇస్తే ఎన్ని అబద్ధాలు ఆడితే ఎన్ని తలకాయలు ఇస్తామను రోజు అబద్ధం ఆడతాడు. కాబట్టి ఆయన పక్కకు పెట్టి ఇవాళ ఒకటే చెప్తాను, ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చుకున్నాడు తప్ప తెలంగాణ కాదు. ఇవాళ మన తెలంగాణ వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నిజంగా మన బంగారు తెలంగాణే. ఇవాళ 60,000 కోట్ల అప్పున్న తెలంగాణను ఇవాళ 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు. పుట్టబోయే బిడ్డ కూడా 1 లక్ష రూపాయలు అప్పు చేసి పెట్టిండు. అయినా ఇవాళ ఎట్లా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కుటుంబం మొత్తం ఎట్లుంటే అట్లా దోసుకుంటారు పైసలు. ఇవాళ ప్రాజెక్టులు మనం కడితే ఆయన పేరు పెట్టుకుంటా ఉన్నాడు. ఏదేమైనా ఇవాళ 50,000 ఉద్యోగాలు, ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ 50,000 ఉద్యోగాలు ఇస్తానంటారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ రకంగా నడుస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే. మన రామగుండంకి వచ్చే వారికి అభివృద్ధి శూన్యం. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు తప్ప కొత్తగా చేసింది ఏం లేవు. మీరందరూ తెలుసు, మనం పాదయాత్ర చేసాం, మీరందరూ కూడా నాతో పాదయాత్ర చేశారు. మన నీళ్లు ఎక్కడ చూసినా ఫుల్ గంగ నిండు ఉంటుంది, కానీ అది పోయి దునికి సాగడానికి పనికి వస్తుంది తప్ప మన ఒక్క పొలానికి కూడా సుక్క నీళ్లు రావట్లేదు. దాన్ని మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి అదే మాదిరి మన దగ్గర బంద్ పౌరుల గురించి పోరాటం చేస్తూ ఉన్నాం. ఓపెన్ కాస్ట్ బంద్ చేస్తూరు, ఊరు శ్మశానం అయితే అని పోరాటం చేస్తూ ఉన్నాం. మన కొలువులు మనకు కావాలని మనం పోరాటం చేస్తూ ఉన్నాం. తర్వాత అభివృద్ధి జరగాలి, ఇక్కడ చదువుకున్న 30,000 మందికి ఉద్యోగాలు రావాలని పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అనేక పోరాటాలు చేస్తున్న తరుణంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది.
దళిత గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టే కార్యక్రమం. ఆత్మగౌరవం దండోరా అని చెప్పి ఆదిలాబాద్లో మీటింగ్ పెడితే 1,00,000 మంది అక్కడ దళిత గిరిజనులు వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి మరి వ్యతిరేకంగా ఎంత మోసం చేస్తున్న దాని మీద మనకు మద్దతు పలకడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో గ్రామాల్లో వాడలకు పోయి దళితులను కలిసి గిట జరుగుతుందమ్మా అని చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుత్తూరు గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇచ్చినాం, ఉండడానికి ఇల్లు ఇచ్చిండ్రు. దళితులకే కాకుండా ఏ పేదవాడు ఉన్నా, బీసీల పేదవాడైనా ఇంకెవరైనా పేదవాళ్ళు ఉన్నా కూడా వారికి కూడా భూములు ఇచ్చి వ్యవసాయం చేసుకునే ఏర్పాటు చేసింది. ఆ రోజు మళ్ళీ ప్రభుత్వంలో వచ్చేటప్పుడు 7 సంవత్సరాల ముందు సోనియామ్మ తెలంగాణ ఇస్తే అందరి కుటుంబాలు బంగారు కుటుంబం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ కోట్లు వేసారు. ఆ రోజు నుంచి మోసం చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, ఎస్సీని చెయ్యలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటింటికి వచ్చి తలుపు కొట్టి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ ఎలక్షన్లు వస్తానా అంటే కొత్త మాటలు మాట్లాడతాడు, రకరకాల మోసం చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇవాళ హుజరాబాద్ ఎలక్షన్ రాగానే ఏ దళిత వాడకి వెళ్ళినా, ఏ పల్లెటూళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకు బాగా కావరం వచ్చింది. ఈసారి బుద్ధి చెప్పాలనే ఆలోచన ప్రజల్లో ఉన్నారని తెలుసుకొని ముఖ్యంగా దళితులు, గిరిజనులు, హరిజనులు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తిరుగుబాటు చేసేటట్టున్నారు, తరిమి కొట్టేటట్టున్నారని ఒక ఆలోచనతోటి ఇవాళ 10 లక్షల రూపాయలు కేవలం హుజరాబాద్లో ఒక బై ఎలక్షన్, ఒక నాయకుడు ఆడ రాజీనామా చేస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం మొదలుపెట్టింది. ఒక్క హుజరాబాద్లో 10 లక్షలు ఇవ్వడం కాదు, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ, అలాగే మిత్రులు, డిస్ట్రిక్ట్ ఎస్సీసెల్ చైర్మన్ డైరెక్షన్స్ ప్రకారము, పిసిసి డైరెక్షన్ ప్రకారము మన రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్న దళిత ఒక కోఆర్డినేటర్ వేయడం జరిగింది. అందులో భాగంగా రామగుండంకు నేను రావడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే నా సోదర సమానుడు రాజ్ ఠాకూర్ వారి ఏరియాకు నేను రావడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా 4-5 రోజుల్లో ఫంక్షన్ ఉంది, అయినా కూడా అంటే ఈ ఒక్కరోజు మార్నింగే డిసిషన్ తీసుకొని మీ అందరినీ గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్న రాజ్ ఠాకూర్ గారికి, అలాగే కొమరయ్య గారికి, మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారు 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన అబద్ధం ఆడంది లేదు. ఎస్సీ ఎస్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తాను, లేకపోతే తల తీసుకుంటా అన్నాడు. మరి ఆయన తల తీసుకోలేదు. ఈ రోజున కొత్త నాటకం ఒకటి చేస్తున్నాడు. హుజురాబాద్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని దళితులను, గిరిజనులు దళితులు ఉన్నారు, వాళ్ళని మోసం చేయడానికి, వాళ్ళ ఓటు బ్యాంకు తీసుకోవడానికి ఇది ఒక కొత్త రకమైన డ్రామాలు ఆడుతున్నాడు. మా ఉద్దేశం ఒకటే, మనందరి ఉద్దేశం ఒకటే. మన పల్లెలో ఫస్ట్ ఏంటంటే మనకు అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణను తీసుకొచ్చింది, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ అది ప్రజలలో పోలేదు. అలా కాకుండా భువనగిరి పట్టణంలో డాక్టర్ ఆర్ఏ ఇందిరా ఆధ్వర్యంలో ఇందిరా మెటర్నిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి హైరిస్క్ ప్రెగ్నెన్సీ చికిత్స, నార్మల్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్లు, పిల్లలు లేని వారికి చికిత్స, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ కు సంబంధించి అధునాతన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
అన్నం పెట్టుకున్నారా? నా పేరు డాక్టర్ ఇందిర. నా ప్రొఫెషన్ వచ్చేసి ఎంబీబీఎస్. నేను ఒక గైనకాలజిస్ట్ని డీజీ. మేము నూతన హాస్పిటల్ భువనగిరి యాదాద్రి జిల్లాలో స్టార్ట్ చేశాము. మేము 24/7 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల ప్రెగ్నెన్సీ కేసెస్ కానీ గర్భిణీ సంబంధించిన ఏ రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయినా కూడా మేము చూస్తాము. సంతానం లేని వాళ్ళకి సంతానం సంబంధించిన ట్రీట్మెంట్లు అన్నీ చేయబడతాయి. ఇక్కడ మేము 24/7 అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. జనరల్ ఫిజిషియన్కి సంబంధించి జనరల్ చెకప్స్ కూడా ఇక్కడ ఉంటాయి. చికిత్స ఇక్కడ ఇవ్వబడుతుంది. గర్భసంచి ఆపరేషన్లు జరుగుతాయి. లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు ఇక్కడ జరగబడును. ఫ్యూచర్లో జనరల్ ఫిజిషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా దీన్ని అభివృద్ధి చేయబడుతుంది. భువనగిరి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ నివాస సమీపంలోని భారతమాత విగ్రహం తొలగింపు, అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం. ఆర్థిక నేరాల పార్టీ తెలుగుదేశం పార్టీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆరోపణ. విజయనగరంలో మహిళలపై పెట్రోల్ దాడి, విశాఖ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ. మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం. గ్రేటర్ హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం, పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.